పచ్చని కొండలతో చుట్టుముట్టి ఉన్న ఓ చిన్న గ్రామంలో అరుణ్ అనే బాలుడు ఉండేవాడు. అరుణ్కి మొక్కలంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ కుటుంబం చాలా పేదది. భూమి లేదు, తోట లేదు, మొక్క పెట్టుకోవడానికి చిన్న కుండ కూడా లేదు. ఒకరోజు గ్రామంలోని ఒక వృద్ధుడు తోటమాలి తన దుకాణాన్ని శుభ్రం చేస్తున్నాడు. అతను అరుణ్ దగ్గరికి పిలిచి చిరునవ్వుతో అన్నాడు, ఇదిగో, ఇది ఒక ప్రత్యేకమైన విత్తనం. ప్రేమగా చూసుకుంటే ఇది నీకు ఒక అద్భుతం చూపిస్తుంది. అరుణ్ చాలా ఆనందపడ్డాడు. కానీ ఇంటికి చేరుకున్నాక ఓ సమస్య. పాత్ర లేదు, మంచి మట్టి లేదు, నీళ్లు తక్కువే. అయినా కూడా అరుణ్ వదిలిపెట్టలేదు. కూలిపోయిన చిన్న మట్టి కప్పును కనుక్కున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న కొద్దిగా మట్టిని తీసుకున్నాడు. ప్రతి ఉదయం దూరం నడిచి వెళ్ళి ఒక కప్పు నీళ్లు తీసుకువచ్చేవాడు. రోజులు గడిచాయి. ఏమీ కనిపించలేదు. గ్రామంలోని చాలా మంది నవ్వుకున్నారు. ఒక విత్తనం కోసం అంత కష్టమేంట్రా, నీ ప్రయత్నం వృధా. కానీ అరుణ్ మాత్రం ప్రశాంతంగా తన మొక్కను చూసుకుంటూనే ఉన్నాడు. అలా కొన్ని వారాలు గడిచాయి. తరువాత ఒక ఉదయం పొడిమట్టిలో నుంచి చిన్న పచ్చని ఆకుకూర కనిపించింది. అరుణ్ హృదయం ఆనందంతో నిండిపోయింది. తరువాత రోజు మొక్క వేగంగా పెరిగింది. కొన్ని నెలలకి అది గ్రామంలోని అతిపెద్ద, అతి అద్భుతమైన పుష్పంలా మారిపోయింది. నిన్నటి వరకు నవ్వుకున్న జనాలు ఇప్పుడు ఆశ్చర్యపోతూ అరుణ్ని పొగిడేశారు. ఆ వృద్ధుడు తోటమాలి అరుణ్ని చూసి చెప్పాడు, అద్భుతం విత్తనంలో లేదురా అరుణ్, అద్భుతం నీ సహనం మరియు నిరంతర ప్రయత్నంలో ఉంది. ఈ కథలో నీతి, పెద్ద విజయాలు నెమ్మదిగా పెరుగుతాయి. చిన్న ప్రయత్నమే ఆగకుండా చేస్తే ఒకరోజు అది అద్భుతంగా వికసిస్తుంది.